అలసందల చాట్. అలసందల చాట్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి అలసందలు. ఎస్. మనం నానబెట్టుకొని ఉడికించుకొని తీసుకొచ్చి. అవును. సో ఇంకొకటి తీసుకొచ్చారు మీరు ఉడికించుకొని. సో ఇది వచ్చేసి స్వీట్ పొటాటో. ఓకే, స్వీట్ పొటాటో. సో చిలకడ దుంప అండ్ అలాగే మనం కొంచెం సాల్ట్ చేసుకుంటున్నాం ఈ అలసందల్ని. దానికి కొంచెం నూనె అండ్ అలాగే క్యారెట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ దాంతో పాటు స్పైసెస్ లో వచ్చేసి కొంచెం ధనియాలు, జీలకర్ర అండ్ అలాగే వెల్లుల్లి కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. యా, సూపర్. సో చాట్స్లో వెల్లుల్లి కొంచెం కొత్త, బట్ మనం సార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఎస్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే, సో ముందుగా కొంచెం నూనె వేసేస్తున్నాను. సో ఫస్ట్ కొంచెం ఆయిల్. చాటే కాబట్టి జస్ట్ సాల్ట్ చేస్తే సరిపోతుంది. నేను జస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను అంతే. ఓకే, సో నెక్స్ట్ అందులో కొన్ని జీలకర్ర కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్. సో కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా. ఓకే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీరు చెప్పారు ఫుడ్ 8 అవర్స్ లోపల తీసుకోవాలి, అలా అని మన ఇష్టం వచ్చినట్టు తినకూడదు అని చెప్పారు కదా. సో ఈ 8 అవర్స్లో ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? సో ప్లానింగ్ వచ్చేసి డెఫినెట్లీ వాళ్ళ హైట్, వెయిట్ అండ్ అలాగే వాళ్ళ బిఎంఐ బట్టి ఉంటుంది డైట్ ప్లాన్ ఏదైనా సరే. అండ్ అలాగే డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటే కూడా ఆ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే క్యాలరీ డివిజన్ ప్రకారంగా. సో ఏదైనా సరే మనం ఫుడ్ గ్రూప్స్ అన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఆ 8 అవర్స్ పీరియడ్లో. సో ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది మెయింటైన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అంటే టైమింగ్ ఎట్లా ఉండాలి? సో టైమింగ్ వచ్చేసి సేమ్, సెకండ్ 2 అవర్స్కి ఒకసారి మన ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో చిన్న పోర్షన్స్లో 2 అవర్లీ ఒకసారి. సో అలా వాళ్ళకి 4 టైమ్స్ ఫుడ్ తీసుకుంటారు. ఓకే. సో నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా. ఓకే, సో ఉల్లిపాయలు వేగేలోపు మనము వెల్లుల్లి అండ్ అలాగే ధనియాలు కొంచెం క్రష్ చేసుకుందాం. అలాగే. సో సాలడ్స్లోకి ఎప్పుడైనా కొంచెం అప్పట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని వెంటనే వేసేసుకుంటే టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది. వెల్లుల్లి అండ్ అలాగే కొన్ని ధనియాలు కొంచెం లైట్గా క్రష్ చేసుకుందాం. ఓకే, సో ఒక స్పూన్. ఇప్పుడు అందులోనే ఇది కూడా వేసేద్దాం, వెల్లుల్లి అండ్ అలాగే ధనియాలు. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, అలాగే క్యారెట్. సో నార్మల్గా పెద్దవాళ్ళకి కూడా సాలడ్స్ ఇలా ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. బట్ ఇలా కొంచెం మనం సార్ట్ చేసి అలా ఇస్తే కనుక వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారు. సో బ్లాండ్ ఫుడ్ ఎవరికైతే నచ్చదో అలాంటి వాళ్ళు ఇలా కొంచెం స్పైస్ లెవెల్ కానీ లేదంటే ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి. ఎంతైనా కొంచెం పోపు తట్టిస్తే ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇందులోనే ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టిన అలసందలు కూడా వేసేస్తున్నాం. నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం సాల్ట్, సో కొంచెం చాట్ మసాలా. సో చాట్ మసాలాని మనం కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుందాం. ఇది మనం ఇంగ్రీడియంట్ బౌల్లోకి తీసుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు కూడా అంటే లాస్ట్లో కూడా. యా. సో ఫైనల్లీ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటోని కూడా కొంచెం స్మాష్ చేసి వేసేసుకుందాం. ఇది యాడ్ చేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే. చిన్న పీసెస్ లాగా కానీ లేదంటే బాయిల్ చేసి ఇలా స్మాష్ చేసుకున్న బాగుంటుంది. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం.
సో ఒక 2 minutes సాట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే. అండ్ అలసందలు డైరెక్ట్గా తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎలాగో మనం సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కరెక్ట్ ప్రాసెస్, ఎవరైనా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే పల్లవి, 2 minutes అయిపోయిన తర్వాత నేను స్టవ్ కూడా ఆఫ్ చేశాను. సో చక్కగా అయితే ఇదైతే సెట్ అయిపోయింది. సెట్ అయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇంతేనా ప్రాసెస్? ఇంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అయితే. ఎస్. ఓకే అమూల్య, అలసందల చాట్ రెడీ అయిపోయింది. ఓకే, అలసందల చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అలసందల చాట్కి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, అలసందలు, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, ఉడికించుకున్న చిలకడ దుంప. అలసందల చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత చిన్న రోటీలో వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు కూడా వేసి దంచుకొని ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న అలసందలు, ఉప్పు, చాట్ మసాలా, ఉడికించుకున్న చిలకడదుంప ముక్కలు, కొత్తిమీర కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల చాట్ రెడీ.